ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో మిథునని ఇష్టపడుతున్న దేవ కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే మిథునని కోడలుగా అయితే ఒప్పుకుంటుంది దేవ వాళ్ళమ్మ. దాంతో మిథున సంతోషానికి అవధులు ఉండవు. ఇక మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక దేవ కోసం చేస్తున్న యాగంలో లాస్ట్‌లో చేయాల్సిన పూర్ణాహుతి మిథున చేత చేయిస్తుంది తన భార్యా స్థానంలో. దాంతో ఇక మిథున తనని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలాగే మిథునని క్షమాపణ కూడా అడుగుతుంది. ఇక మిథున, మీరేంటి అత్తయ్య గారు నన్ను క్షమాపణ అడగడం, అయినా నేను మీలో మా అమ్మని చూసుకుంటున్నానని చెప్పడంతో, నీలాంటి అమ్మాయి నాకు కోడలుగా దొరకడం నా అదృష్టం అని అంటుంది. ఆ తర్వాత మిథున వాళ్ళ నాన్న మాత్రం ఈరోజు ఆ దేవగాడి కారణంగా వాళ్ళ నాన్ననైతే రౌడీలు చంపబోయారు. రేపు తన భార్య అని చెప్పి మిథునకి ప్రమాదం రాదని గ్యారెంటీ అయింది. నా కూతురికి ఏదన్నా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. అయినా ఆ దేవగాడి వల్ల మనందరం ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నామని చెప్పి బాధపడుతూ ఉంటే, ఇక మిథున వాళ్ళ వదిన మాత్రం, ఎందుకు మామయ్య గారు మీరు మిథున గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, కానీ తన కాస్తైనా మన గురించి మన బాధ గురించి అర్థమవుతుందా అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక హరివర్ధన్ మాత్రం, నా కూతురికి ఎటువంటి కష్టం రాకూడదు, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, తనకు అలాంటి కష్టం రాకుండా ఉండాలంటే నేనే ఆ ఇంటి చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. మిథున ఎక్కడికి వెళ్ళినా తనని కనిపెట్టుకొని ఉంటూ నేను తెలియకుండానే తనకు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నట్టుగా అయితే చెప్పుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక దేవాకైతే ఇదంతా మిథున కారణంగానే జరిగిందని, మిథునే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నని కూడా రమ్మని చెప్పిందని మొత్తం అయితే తెలుస్తుంది వాళ్ళ అమ్మ ద్వారా. దాంతో దేవాకి మిథున పైన సాఫ్ట్ కార్నర్ అయితే ఏర్పడుతుంది. ఇక మిథున దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అని అంటాడు. ఇక దేవని చూసిన మిథున, ఏంటి శ్రీవారు మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారా, ఎప్పుడు నా పైన చిరాకు పడుతూ చిందులేస్తూ ఉంటారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకో ఈ థ్యాంక్స్ అని అంటుండడంతో, మా నాన్నని కాపాడినందుకని అంటాడు. దాంతో మిథున, అయినా మీ నాన్నే కాదు మా మామయ్యని కాపాడుకునే బాధ్యత నాకు లేదా అని చెప్పి చెప్తుండడంతో దేవ అలా అని చూస్తూ ఉంటారు. ఇక మిథున, ఏంటో శ్రీవారు అలా చూస్తున్నారు, కొంపదీసి ప్రేమలో పడిపోయారా ఏంటి, నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నారా ఏంటి అని అంటుండడంతో దేవ సైలెంట్గా ఉంటాడు. ఇక దేవ, అయినా ఇన్ని రోజుల నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని నేను ఎన్ని మాటలన్నా నువ్వు వెళ్ళిపోలేదు, కానీ ఈరోజు మా నాన్నకి ఇంత పెద్ద ప్రమాదం వచ్చినా కూడా నేను నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నాకెందుకులే అని అనుకోకుండా మా నాన్నని నువ్వు కాపాడావు. అప్పుడే నీ మంచితనం ఏంటో నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్పి అంటాడు. దాంతో ఇక మీదన, అమ్మో ఇదంతా పశ్చాత్తాపమే, అయినా మీలో ఈ మార్పు ఇంత త్వరగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే, అయినా ఈ మార్పు మొత్తం మామయ్య గారిని కాపాడినందుకే, కానీ నా పైన మామూలుగా అయితే ఇంత సాఫ్ట్గా అన్నారు, మీకు ఎప్పుడూ వచ్చే ఉండేది కాదు కదా అని అంటుండడంతో దేవ సైలెంట్గా ఉంటాడు. దాంతో మిథున, అయినా మీ థ్యాంక్స్లు అవేం నాకు అక్కర్లేదు, మీ భార్యగా ఇది నా బాధ్యత, అయినా నన్ను మీ భార్యగా మీరు యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటే చాలు, నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అంతలోనే సత్యమూర్తి, నేను వాడిని మాత్రం ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను, వాడి ఇంట్లో ఉంటే ఈరోజు వాడి కారణంగా నాకు ప్రమాదం ఏర్పడింది, రేపు ఇంట్లో ఉన్న వాళ్ళ వదినలకి వాళ్ళ అన్నయ్యలకి కూడా ప్రమాదం రావచ్చు, ముఖ్యంగా తన తల్లిగా నీకు కూడా, అందుకోసమే వాడి ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్తుండడంతో ఏడుస్తూ వాళ్ళమ్మ, తను ఎక్కడికి వెళ్తాడండి ఇలా సడన్గా వెళ్ళమంటే అని చెప్తుండడంతో, అదంతా నాకు తెలీదు, ఆ రౌడీ వెధవ ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే దేవత కూడా, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఇంకా దేవాని వెళ్ళిపోమ్మని చెప్తాడు. దాంతో ఇక దేవ, అది కాదు నాన్న అని ఎంత బ్రతిమలాడుతున్నా సత్యమూర్తి అయితే తన మాట వినడు. ఇక అలా దేవ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుండగా ఇక మిథున కూడా బ్యాగ్తో దేవ వెనకాలే వెళ్తూ ఉంటే, సత్యమూర్తి నువ్వెక్కడికమ్మా అని అంటాడు. దాంతో ఇక మిథున, నా భర్త ఎక్కడుంటే నేను కూడా అక్కడే కదా ఉండాల్సింది అని అంటుండడంతో, నీకెందుకు అర్థం కావడం లేదమ్మా, వాడి వెంట ఉంటే నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే, అయినా కొడుకుని నేనే ఇంట్లో నుంచి గెంటేస్తున్నావు, నువ్వు వాడితో వెళ్తున్నావు, నీకే ప్రమాదం వస్తుందో ఏమో అని అంటుండడంతో, నాకు ఏ ప్రమాదం వచ్చినా నా ప్రాణం పోయినా కూడా నేను నా భర్తతో పాటే కలిసి ఉంటానని ఇక దేవ వెనకాలే అలా బ్యాగ్ తీసుకొని అయితే మిథున కూడా వెళ్తూ ఉంటుంది రాబోయే కథలో. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.